హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శనివారం అన్నమాట. శనివారం సాయంత్రం మా టిఫిన్కి ఇడ్లీ అండ్ సాంబార్ పెట్టుకుందామని చెప్పేసి ఇట్లా ఒక్కొక్కటి కట్ చేసి కూరగాయలన్నీ కట్ చేసి సాంబార్లో వేస్తాం కదా, అట్లాగా చేసినప్పుడు మా పిల్లలు అయితే ఇష్టంగా, వాళ్ళకి సాంబార్ నచ్చదు, వాళ్ళకి మళ్ళీ చట్నీ వేరేగా చేస్తాను. మా ఇంట్లో అందరం సాంబార్ ఇడ్లీ తింటామన్నమాట. ఇవి కట్ చేసేటప్పుడు అన్నీ ఒక దాంట్లోకి వేసేసి కుక్కర్లో వేసేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించేసాను. ఫస్ట్ కూరగాయలు, పప్పు మొత్తం. తర్వాత దీంట్లో అదేమంటారు, చింతపండు పులుసు వేసి ఉప్పు కారం అన్నీ వేసేసి చేస్తాను అన్నమాట. ఫస్టే ఉప్పు కారం కూరగాయల్లో వేస్తాను, ఇంకా అందులో వేయలేదు. మీరు దోసకాయ వేసినప్పుడు గింజలతో వేస్తారా, గింజలతో వేయకుండా వేస్తారా, కామెంట్ చేయండి. అండ్ ఇంకా సాంబార్ చేసినప్పుడు మంచి ఫ్లేవర్ అది భలే వచ్చింది. శనగపిండి వాటర్లో కలిపేస్తే థిక్ కన్సిస్టెన్సీ వస్తుందంట, అందుకు ఇది మా అమ్మ చెప్పిన టిప్పు. ఇంక సరే అలాగే చేశాను. కన్సిస్టెన్సీ బాగుంది, సాంబార్ కూడా చాలా బాగా వచ్చిందన్నారు మా వారు. అది టేస్ట్ వైజ్ అయితే ఇంకా అదిరిపోయింది, చెప్పవసరం లేదు. ఇది మొత్తం యాడ్ చేద్దామనేసి మొత్తం వీడియో తీసేటప్పటికి మా పొలంలో సాయిల్ టెస్ట్ అని చెప్పేసి వచ్చారు, మట్టి పరీక్ష చేద్దామని చెప్పి. వాళ్ళు కాల్ చేసేటప్పటికి ఇంకా నాకు వీడియో ఫుల్గా అవ్వలేదు. నేను మా వారు చేశారన్నాను కదా, ఈరోజు వేరే మేడం చేశారు కాల్, వాళ్ళు అవ్వలేదు. ములక్కాడలు ఒక్కటి తక్కువైనాయి దీంట్లో. ఆ పిల్లలకు చాలా ఇష్టం ములక్కాడలు అంటే, కానీ దీంట్లో వేయడానికి ఇప్పుడు సీజన్, మాకు చెట్టు ఉంది కానీ ఏమంటారు, ఇంకా ఇప్పుడు పువ్వులు పోస్తున్నాయి అన్నమాట, అంటే పూత వస్తుంది, ఇంకా కాయలు రాలేదు. సో అలా ఇంకా చూడకపోతే పర్వాలేదు, ఒక్కటి వేసామంటే దానికోసం పెద్దవాడు చిన్నవాడు ఇంకా కొట్టుకుంటూ ఉంటారన్నమాట. ఇంకా అందుకని చెప్పి నేను ఆ ఒక్కదానికోసం వేట ఏం జరపలేదు. అవసరమైతే మా వారు తెమ్మంటే తెస్తారు, లేకపోతే మా ఇంటి వెనకాల వేరే చెట్లు ఉంటాయి, వాళ్ళని అడిగితే ఇస్తారు. కానీ 1-2 ఇస్తారు, కానీ ఎక్కువ ఇవ్వరు కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ములక్కాడ వేయలేదు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఇంకా కాల్ వచ్చింది కదా, ఇంక మధ్యలోనే ఆగిపోయింది. లాస్ట్ వరకు వీడియో చేయలేదు. చాలా అంటే చాలా బాగా వచ్చింది సాంబారు. మీరు ఎట్లా చేస్తారో చెప్పండి. అండ్ సాంబార్ పొడి కూడా వేసాను దీంట్లో లాస్ట్కి. సాంబారు లాస్ట్కి తాలింపు వేసి బాగా